న్యాయం ఎటుంది, ధర్మం ఎటుంది అని చెప్పి మాట్లాడటానికి మీరు ఎందుకు రావట్లేదు? మీలో మనిషే ఈ రకంగా చేస్తున్నప్పుడు ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు చేయించి ఇట్లాంటి ఆడియోలు బయటికి తీసుకొచ్చినప్పుడు ఏ పొలిటీషియన్ నీ వెనకున్నాడు? నీ దగ్గర ఇప్పుడు చూడండి, ఏ పొలిటీషియన్ ఉన్నాడు, ఏ పార్టీ నీ వెనకాల ఉంది, ఎవరి ద్వారా నువ్వు ఇవన్నీ తీయించావు అనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. మీరు టెక్నికల్ ఎక్స్పర్ట్ గా, సైబర్ టెక్నికల్ ఎక్స్పర్ట్ గా, ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే పర్టికులర్ డివైసెస్ రిక్వైర్మెంట్ ఉంది కదండి. ఉందండి. అంటే వాళ్ళ ఫాదరు వీళ్ళిద్దరు మాట్లాడుకున్న కాన్వర్జేషన్ మూర్తి చేతిలోకి వెళ్ళటానికి దీని వెనక పెద్ద పెద్ద చేతులు ఉంటాయా? ఇది పెద్ద పెద్ద చేతులే ఉండుంటాయండి. బేసిక్‌గా ఏంటంటే 2 విధాలుగా ట్యాపింగ్ చేస్తారు. ఒకటేంటంటే స్ట్రింగ్ డే డివైస్. అది అనఫిషియల్‌గా ఎవరికీ తెలీదు. దానికి ఓ లాగు అది ప్రూవ్ చేయడం అనేది ఉండదు. మహేష్ విషయంలో వీళ్ళంత పెద్ద సీఎం, పీఎంలు అంత వ్యక్తులు కాదు వీళ్ళ ఏది స్ట్రింగ్ డేతో చేయడానికి. 100% ఈ యొక్క ఆపరేటర్ లెవెల్లోనే జరిగి ఉంటది. ఈ యొక్క సిడిఆర్లు తీయటం కానీ ఏదైనా. సిడిఆర్ తీసినా లేదంటే కాల్ టైపింగ్ చేసినా ఏదున్నా లాగ్ ఫైల్ కంపల్సరీ క్రియేట్ చేసి ఉంటారు అఫీషియల్ గా. దీన్ని ఎలా చేసి ఉంటారంటే ఏదో ఒక కేసులో సస్పెక్ట్ లిస్ట్ కింద ఈ ఒక 2 నెంబర్లు అక్కడో 2 నెంబర్లు అక్కడో నెంబర్ అక్కడక్కడ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నెంబర్ని ఏదో ఒక రకంగా దీని తాలూకు డీటెయిల్స్ సిడిఆర్ కానీ లొకేషన్లు కానీ ట్యాపింగ్ కానీ జరిగి ఉంటుంది. 100% జరిగి